కామెంట్స్ లో షేర్ చేసుకోండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ రోజు నేను చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నాను. ఈజీగా ఎలా చేయాలి ఏంటి అనేది చికెన్ కర్రీ చేసి చూపిస్తాను. అందరూ ఇట్లా వాటిల్లో వండుకుంటారు కదండి, అలా కాకుండా కుక్కర్ లో వండి చూపిస్తున్నాను. ఎలా వండాలో ఏంటో చూపిస్తాను. చూడండి, వెరైటీగా కుక్కర్ పెడుతున్నాను. ఇప్పుడు తడారిపోయింది కదండి, హీట్ ఎక్కింది. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకున్నాం. చూడండి, ఆయిల్ వేసాను. కొంచెం ఎక్కువ వేసుకోవాలండి చికెన్ కర్రీలోకి. ఏట్లోనే నీసుకోరు వాసన రాకుండా ఉంటది కదా. దీంట్లో కావాలనుకుంటే లవంగాయలు, దాల్చిన చెక్క వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు, మామూలుగానే వండుతున్నాను. ఎలా వండుతాను చూద్దరు కానీ. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు దీంట్లో ఆనియన్ వేస్తాను. కొంచెం పసుపు వేసుకున్నాము. ఆనియన్ బాగా తిప్పుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్ బాగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై చేసుకుంటూ బాగా తిప్పుకుంటూ ఉండాలి, అడుగంటకున్నాను పట్టుతుంది కదా, అందుకని ఇలా బాగా తిప్పుతూ ఉండాలి. మాడిపోతే టేస్ట్ పోతుంది. ఇది ఎవరైనా చేసేయచ్చండి ఈజీగా. పిల్లలైనా సరే ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు. చికెన్ కర్రీయే కదా, కొంచెం కష్టం అనుకుంటారు, సరే ఈజీగా త్వరగా ఫాస్ట్గా అయ్యేటట్టు చేసేయచ్చు. నార్మల్గా ప్యాన్లో వాటికన్నా ఇంకా తొందరగా ఈజీగా అయిపోద్ది. అందులో అంటే వాటర్ అది అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఇందులో ఇంకా తొందరగా అయిపోద్ది. కుక్కర్ కదా, అందుకే. చూసారండి, ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఒక 2 స్పూన్స్ అలా పడుతుంది. ఇది కేజీ చికెన్తో చేస్తున్నారు. ఇంకా మీరు ఇలాగే చేసుకుంటే సేమ్ మేము ఎలా చేసామో అలాగే పర్ఫెక్ట్గా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం ఇంకా హాఫ్ ఆల్రెడీ ఫ్రై అయింది కదా ఆనియన్. మిగతా ఇప్పుడు మనం వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇప్పుడు మిగతా హాఫ్ ఆనియన్ కూడా మొత్తం కలిసి ఫ్రై అయిపోతాయి. చూడండి, ఆనియన్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో చికెన్ వేసేసుకుందాము. చికెన్ బాగా ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకొని. అప్పుడు నీట్గా మనకి ఏం లేకుండా వచ్చేస్తుంది. నీట్గా వాష్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలా. కొంచెం పసుపు కూడా వేసి కడిగామంటే ఇంకా స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఆ స్మెల్ పడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా బెస్ట్. నార్మల్గా చికెన్ అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువే కదండి. చికెన్ అందులోంచి వాటర్ రావాలి, మళ్ళీ బాయిల్ అవ్వడానికి వాటర్ వేస్తాం. దానికన్నా ఇంకా ఇది బెస్ట్. కుక్కర్లో తొందరగా అయిపోతుంది. టైం కూడా చాలా తక్కువ అవుతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలైనా చేసేసుకోవచ్చు. ఇదైతే ఇంకా భయం ఉండదు, కుక్కర్లోనే కదా. బ్యాచిలర్స్కి అయితే ఇంకా ఈజీ. అసలు ఇది తొందరగా అయిపోద్ది. ఏముంది, ఆనియన్ వేసి ఫ్రై చేసేసుకుని చికెన్ వేసేసుకోవడమే కదా. బాగా తిప్పేసుకున్నాం కదా. దీంట్లో ఇప్పుడు సాల్ట్, కారం వేస్తాను. బాయిల్ అవుతుంది స్లోగా చికెన్. ఇది ఇప్పుడు చికెన్ వేసుకున్నాక కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి, తొందరగా అవుతుంది. ఇంకా ఆనియన్ అది ఫ్రై చేసుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో, మీడియం టు సిమ్లో. ఇంకా సాల్ట్, కారం అన్నీ వేసేసుకోవడమేనా మమ్మీ? సరిపడా సాల్ట్
ఫస్ట్ కొంచెమే వేసుకోండి, సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు కదా మమ్మీ. మళ్ళీ ఎక్కువ అయితే ఏదైనా కర్రీ కారం ఎక్కువైతే పర్లేదు, కానీ సాల్ట్ ఎక్కువైతే తినలేము కదా. కొంచెం వేసుకుని చూసుకుని టేస్ట్ చూసి తర్వాత కావాలి మళ్ళీ వేసుకోవచ్చు. అంతేగాని ఒకేసారి వేయకూడదు ఎప్పుడైనా సరే, ఏ కర్రీలోకైనా అంతే. వేస్తాం కదా సాల్ట్ కారం, ఇప్పుడు తిప్పేసుకుందాం బాగా. చూస్తున్నారు కదా మంచి కలర్ వచ్చింది, అసలు ఎంత బాగుందో టెంప్టింగ్ గా. చూస్తున్నారు కదా మా చెల్లి వెయిటింగ్ మమ్మీ చేస్తే చికెన్ కర్రీ కోసం. నీకు ఇష్టమా మమ్మీ చేసేది? ఎంత మనం చేసుకున్నా మమ్మీ చేసేవి ఆ టేస్టే వేరు కదా, మనకి రావు. ఎంత ట్రై చేసినా అంత పర్ఫెక్ట్ టేస్ట్ కానీ ఏవైనా. ఇప్పుడు టమాటా వేసేసుకుందాము. ఎన్ని వేసావు మమ్మీ టొమాటో? పెద్దవి అయితే 2, చిన్న చిన్నవి అయితే 4 వేసుకుంటే సరిపోతుంది. ఈ టొమాటో వేస్తే ఇంకొంచెం మంచి టేస్ట్ వస్తుంది, జ్యూస్గా ఉంటుంది, గ్రేవీగా. ఇదంతా బాగా కొంచెం ఫ్రై అవ్వాలి. చూస్తున్నారు కదా బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది. హాఫ్ బాయిల్ అయిపోయింది కదండి, ఇగో చూడండి ఎలా ఉడుకుతుందో. అలా ఉడుకుతున్నప్పుడు వాటర్ పోసుకుందాము. ఎక్కువ వాటర్ అవసరం లేదండి, కొంచెం బాయిల్ అవ్వడానికి సరిపడా. అంటే మనం మటన్ కి వేసుకునేంత అక్కర్లేదు, చికెన్ తొందరగానే బాయిల్ అవుతుంది. అంటే గట్టిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ పోసుకోవాలి, చికెన్ కంటే కొంచెం. అండ్ చికెన్ లోనే కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి తక్కువ పడుతుంది వాటర్. ఇలా కొంచెం బాయిల్ అవ్వాలి మమ్మీ. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం, క్యాప్ పెట్టేసుకోవాలా? ఓకే. ఇదంతా మనకి బాగా బాయిల్ అవ్వాలి. ఇది బాయిల్ అవ్వడానికి మనం ఇప్పుడు క్యాప్ పెట్టేసుకోవాలి. ఎన్ని విజిల్స్ రావాలి? క్యాప్ పెట్టేసుకుని 2 విజిల్స్, 2, 3. బాగా మెత్తగా ఉండాలంటే 3 విజిల్స్, లేదు పర్లేదు అనుకుంటే 2 విజిల్స్. ఓకే. ఇది విజిల్స్ అవి వచ్చాక నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను నేను. చికెన్ అది బాగా బాయిల్ అయింది, చూస్తున్నారు కదా. జస్ట్ ఒక 3 విజిల్స్ మాత్రమే వచ్చాయి. చూస్తున్నారు కదా బాగా బాయిల్ అయింది చికెన్. వాటరే ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అవే విజిల్స్ వచ్చేసాక ఆఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఆన్ చేసుకోవాలి కదా. చూస్తున్నారు కదా ఆయిల్ అంతా సపరేట్ అయింది చక్కగా. ఇది ఎలా వస్తుంది అంటే మనకి చూడ్డానికైనా టేస్ట్ కైనా హోటల్స్ లో అలా పెడతారు కదా, మనకి సర్వ్ చేస్తారు, అలా వస్తుందండి లాస్ట్ కి. ఇలా బాగా బాయిల్ అవ్వాలి. ఇది కొంచెం మీకు కొంచెం పులుసు లాగా అలాగా కావాలి అనుకుంటే ఇది కొంచెం దగ్గరికి అయ్యాక ఇందులో ఏమన్నా పడితే ఉప్పు కారం వేసుకొని ఆపేసుకోవచ్చు. లేదు గ్రేవీలా కావాలి అనుకుంటే కొంచెం బాగా బాయిల్ అవ్వాలి కదా. బాగా ఎక్కువ ఉంది వాటర్. టమాటా వేసాం కదా, అది కూడా స్మాష్ అయ్యి ఉడకాలి కొంచెం మొత్తం. చికెన్ కి పడుతుంది కదా మమ్మీ. మీకు టెంప్టింగ్ గా ఉందా చూస్తుంటే?
ఇది మొత్తం వీడియో చూసాక మీరు కూడా ట్రై చేసి నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. మీకు నచ్చిందా లేదా, ఎలా వచ్చింది ఏంటి, పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా, మీకు నచ్చిందా లేదా అని. సో అప్పుడు నాకు ఇంకా ఇలా మమ్మీకి చెప్పి ఇంకా వెరైటీగా మీ మమ్మీకి ఏమైనా వచ్చా ఈజీగా క్విక్గా అయిపోయేటట్టు అని చెప్పి నేను మమ్మీని అడిగి చేయిస్తాను వీడియోస్. మీకు పోస్ట్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది కదా, తొందరగా అయిపోయేలా. చాలా వరకు బాయిల్ అయిపోయింది. మీకు ఇంతవరకు ఇంత గ్రేవీ కావాలి అనుకుంటే ఇందులోనే లైట్గా గరం మసాలా వేసుకోండి చాలు. లేదా ఇంకో మామూలుగా గ్రేవీలా కావాలంటే ఇంకొంచెం బాయిల్ అయ్యేలా చేసి లాస్ట్లో గరం మసాలా వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు గరం మసాలా, అప్పుడే బాగుంటుంది. అండ్ చికెన్ ఏమి ఓవర్గా బాయిల్ అవ్వదండి, కరెక్ట్గా బాయిల్ అవుతుంది. ఎలా బాయిల్ అవ్వాలో అలా, ముక్కలు విడిపోవడం కానీ ఏం అవ్వదు. విజిల్స్లో అలా పెట్టుకుంటే అవుతుంది అనుకుంటారు కదా, చూస్తున్నారు కదా అస్సలు విడిపోలేదు, ఏం అవ్వలేదు. సేమ్ ఎలా మనం వేసుకున్నామో అలాగే ఉంది, పర్ఫెక్ట్గా బాయిల్ అయింది. చూస్తున్నారు కదా ఏ పీసు కూడా మనకి చిన్న చిన్న పీసెస్గా చిటికిపోవడం అలా ఏం అవ్వలేదు. ఎక్కువ గరిటతో పెట్టుకునే కన్నా మనం చూపిస్తారు చూడండి అలా ఒక్క చిక్కలు ఎప్పుడైనా సరే గరిటతో తిప్పితే ఏంటంటే ఆ గరిటకే తగిలి ముందు పీసెస్ అనేవి చిరిగిపోతాయి. సో అందుకే ఇలా తిప్పుకోవడానికి ట్రై చేయండి, ఏమీ అంత కష్టమేం కాదు. సో మేము మామూలు గ్రేవీలా చేస్తున్నాం కాబట్టి ఇంకొక 5 minutes బాయిల్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తాను. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసేసుకోవాలి. కొంచెం బాయిల్ అయిపోయాక గరం మసాలా లాస్ట్లో వేసుకుంటే గ్రేవీ అనేది థిక్ అవుతుంది కదా, సో అందుకే లాస్ట్లో యాడ్ చేసుకుంటాము. మీరు రైస్లోకి చేసుకుంటే కొంచెం ఒక 1 spoon అలా వేసుకోండి, లేదా బిర్యానీ వాటిలోకి చేసుకుంటే 1/2 spoon వేసుకోండి, స్పూన్ అలా. ఇప్పుడు ఇందులోనే చాలామంది పుదీనా వేయరు, కానీ మమ్మీ పుదీనా వేస్తారు, ఆ ఫ్లేవర్ బాగుంటుందని. పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. చూస్తున్నారు కదా మన టేస్టీ సింపుల్గా మన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది ఇంకొక 2 minutesలో. సో చూస్తున్నారు కదండి సింపుల్గా అయిపోయింది మనది చికెన్ కర్రీ. మహా అయితే ఒక 10 to 15 minutes బాయిల్ అవ్వడానికి మాత్రమే, అది విజిల్స్ రావడానికి టైం పడుతుంది అంతే. పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. మీ సాల్ట్ కారం అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసుకోవడమే అంతే. ఇందులో మమ్మీ అయితే మసాలా దాల్చిన చెక్క ఇవి ఏం వేయలేదు, మీరు యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఇది రైస్లోకి, రోటీ, చపాతీ, బిర్యానీ ఇందులో కన్నా అయిపోతుంది. అండ్ ఎప్పుడు చేసుకునే చికెన్ ప్రాసెస్ కన్నా తొందరగా అయిపోతుంది. విజిల్స్ రావటమే లేట్ కానీ మనకి ఈజీగా అయిపోతుంది. మసాలాలు ఎక్కువ తినకూడదు కదా, అందుకని ఏమైపోకుండా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఇది ఇలా బాయిల్ అయిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. అండ్ ఈలోపు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి మేము తినేస్తున్నాము. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు, అప్పుడు నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది కదా ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.